నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. బీఆర్ఎస్ పార్టీలో కొంత విచిత్రమైనటువంటి పరిస్థితులే నెలకొంటూ ఉన్నాయి ప్రస్తుతం. ఖచ్చితంగా గెలిచే సీట్లు పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలుస్తుంది. కొంత అర్బన్ ఓట్ బ్యాంక్ ఉంది. మరోవైపు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడ కాంగ్రెస్ గెలిచినటువంటి దాఖలాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఖచ్చితంగా గెలిచే స్కోప్ ఉంది అని అనుకున్నటువంటి సందర్భంగా కొంత కేసీఆర్ ప్రశాంతంగా ఉన్నటువంటి నేపథ్యంలో మల్లారెడ్డి కేసీఆర్కి ఒక బాంబు పేల్చారు. సీన్ కట్ చేస్తే కేసీఆర్కి ఇవాళ వెతుకులాట ప్రారంభమైంది. కొత్త అభ్యర్థి కోసం ఇవాళ ప్రధానంగా వెతుకులాట మొదలెట్టాడు. అసలు ఎందుకు మల్లారెడ్డి యూటర్న్ తీసుకున్నాడు? తెలంగాణలో వాస్తవానికి కూడా రాజకీయాలు చాలా చకచకా మారిపోతున్నాయి. ఎంత వేగంగా రాజకీయాలు మారుతున్నాయో ఎవరికి అంతుపట్టినటువంటి వేగంగా మారుతున్నాయి. ఇవాళ ఒక పార్టీలో ఉన్నటువంటి లీడర్ ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. మొన్నటి వరకు బీజేపీలో ఉన్నటువంటి నేతలు ఉన్నపలంగా కాంగ్రెస్లోకి చేరుతూ ఉన్నారు. కేసీఆర్ను తెలంగాణ జాతిపితగా కొనియాడినటువంటి ఎంతోమంది నేతలు ఇప్పుడు అధికారం కోల్పోగానే పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నారు. ప్రధానంగా చాలామంది నేతలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా కేసీఆర్ పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేసి మమ్మల్ని పట్టించుకున్నటువంటి లేదు, ప్రాధాన్యత లేదని చెప్పి విమర్శలు చేసి ఇవాళ పార్టీని వీడుతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి పదవులు అనుభవించినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే మరి కొంతమంది చేరేందుకు ఆ దిశగా ఆలోచనలు కూడా ప్రారంభించారు. ఈ జాబితాలో మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన కూడా ఉన్నారు అనేది ప్రధానంగా 2 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం. అయితే ఆయన కాదంటున్నారు, కొట్టిపారేస్తే ప్రచారం మాత్రమే అని చెప్తున్నప్పటికి కూడా ఈ ప్రచారం అయితే ఎక్కడ ఆగట్లేదు. మల్లారెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జోరందుకుంది తెలంగాణ రాజకీయాల్లో. కానీ మాజీ సీఎం కేసీఆర్ మల్లారెడ్డి కలవడం కూడా కొంత ఆసక్తిని రేపుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే పార్టీ మారుతున్న ప్రచారం జరిగిందో కేసీఆర్ అలర్ట్ అయిపోయి ఆయన్ని పిలిపించుకొని బుజ్జగింపులు ప్రారంభించాడు. అయితే మాజీ సీఎం కేసీఆర్ని ఎమ్మెల్యే మల్లారెడ్డి శుక్రవారం సాయంత్రం కలిసినటువంటి నేపథ్యంలో వీళ్ళు భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నాయి. ఇంటర్నల్గా జరిగినటువంటి టాక్స్ ఒకసారి మనం చూస్తే పార్టీ మార్పు అంశంతో పాటు కొంత పార్లమెంట్ స్థానం కేటాయింపు, రాజశేఖర రెడ్డి కాలేజీ భవనాల కూల్చివేత సహా అనేక అంశాలపైన తెలంగాణ రాజకీయాల మీద ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగినాయి. కానీ మల్లారెడ్డి పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్నటువంటి ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా అప్రమత్తమైందని చెప్పాలి. కానీ పార్టీ అధినేత కేసీఆర్కి స్వయంగా మల్లారెడ్డి నేను పార్టీ మారనని మాట ఇచ్చినట్టు తెలుస్తుంది. కేసీఆర్ పంపించినటువంటి కబుర్తోనే ఆయన కేసీఆర్ నివాసానికి స్వయంగా మల్లారెడ్డి ఆయన కుమారుడు భద్రారెడ్డి కలిసి వెళ్ళినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు కేసీఆర్ భేటీకి కొంత ఈ వ్యవహారాల మొత్తం మీద కొంత ప్రాధాన్యత సంతరించిందని చెప్పాలి. అయితే ఇక ఎప్పుడైతే ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో మల్లారెడ్డి భేటీ అవడం పైన తీవ్రమైనటువంటి దుమారం తెలంగాణ వ్యాప్తంగా రేగిందో, మరి రాజశేఖర రెడ్డి కాలేజీ భవనాల కూల్చివేత పైన కూడా కొంత కేసీఆర్ కొంత ఆరాధించినట్టు తెలుస్తుంది. తాను పార్టీలో మారబోతున్నానంటూ జరుగుతున్నటువంటి ప్రచారానికి కేసీఆర్ తోటే మల్లారెడ్డి పులి స్టాప్ పెట్టి ఆయనకే తేల్చి చెప్పారు, నేను పార్టీ మారనని కూడా. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తి లేదు అని కేసీఆర్తో స్వయంగా మల్లారెడ్డి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ సమయంలో కీలకమైనటువంటి బాంబు ఏం పేల్చాడంటే మల్కాజ్గిరి ఎంపీ సీటును కూడా మల్లారెడ్డి వద్దని కేసీఆర్ చెప్పినట్టుగా కూడా పార్టీ వర్గాలే ఇవాళ మనకు సమాచారం ఇస్తున్నాయి. సో ఇక ఈ సీటును ఇంకెవరికైనా మరొకరికి కేటాయించాలనేది ఇవాళ ప్రతిపాదన కేసీఆర్ ముందు మల్లారెడ్డి పెట్టినట్టుగా తెలుస్తుంది. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి బరిలో దిగుతారని అందరూ భావించారో, మల్లారెడ్డి కూడా స్వయంగా ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని పదే పదే మీడియా ముఖంగా కోరారు. కానీ ఇవాళ మల్లారెడ్డి జరుగుతున్నటువంటి చేదు అనుభవాల దృష్ట్యా ఆయన కొంత పోటీకి సుముఖంగా లేడు. మరో అభ్యర్థి కోసం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వెతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్కి మల్కాజ్గిరి నియోజకవర్గం ఖచ్చితంగా గెలుస్తుంది అని భావించినటువంటి నియోజకవర్గం. ఇది గెలుస్తుందని మనం చెప్పట్లేదు, కానీ కేసీఆర్ భావిస్తున్నటువంటి నియోజకవర్గం. ఎందుకంటే అక్కడ ప్రధానంగా పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలన్నింటినీ కూడా బీఆర్ఎస్ గెలిచినటువంటి నేపథ్యంలో కొంత పార్లమెంట్ కూడా గెలుస్తుంది. ఎందుకంటే మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి మొన్నటిదాకా సిట్టింగ్ ఎంపీగా పనిచేసినటువంటి నియోజకవర్గం మీద కొంత బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. సో మల్లారెడ్డి అయితే ఖచ్చితంగా ప్రజల మనిషిగా ఉంటాడు, కొంత మాస్ ఇమేజ్ ఉంది, కొంచెం ప్రజల్లోకి వెళ్తారు, కొంత వ్యూహాత్మకంగా స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఖచ్చితంగా తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది, గెలిపించుకుంటారు, ఎంపీ అయ్యే అవకాశం ఉంటుంది అనే ఒక చర్చ జరిగింది. కానీ ఇవాళ సీన్ కట్ చేస్తే మల్లారెడ్డి జరుగుతున్నటువంటి పరిణామాలకు మల్లారెడ్డి యూటర్న్ తీసుకున్నాడు, ఒక రకంగా జంకాడు. ఇక మల్లారెడ్డి భయపడ్డాడని చెప్పాలి. ఇట్లాంటి సందర్భాల్లో ఆయన నాకు వద్దు బాబు మల్కాజ్గిరి అని చెప్పి కేసీఆర్కి చేతులు జోడించి దండం పెట్టి చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు నెక్స్ట్ కేసీఆర్కి మల్కాజ్గిరి తలనొప్పి స్టార్ట్ అయింది, ఎవరిని అభ్యర్థిగా పెట్టాలి అనేది. ఎందుకంటే నోటిఫికేషన్ ఓవైపు తరంకి వస్తుంది, పెద్దగా సమయం లేదు. ఇప్పటికిప్పుడు చెప్పినా కూడా వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకునే పరిస్థితి కూడా ఉండదు, ప్రచారానికి టైం సరిపోదు. అసలు తిరగడానికి మొత్తం పార్లమెంట్ తిరగడానికి సిటీలో చాలా రోజులు టైం పట్టే అవకాశం ఉంటుంది. అసలు ఉన్నటువంటి టైం కేవలం నెల 15 రోజులు అస్సలు సరిపోయే పరిస్థితి లేదు. ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీకి మల్కాజ్గిరి పార్లమెంట్ ఒక విషమ పరీక్షగానే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్కి మల్కాజ్గిరి టెన్షన్ పట్టుకుందని ఖచ్చితంగా చెప్పాలి. సో నిజంగానే మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి ఎందుకు పోటీ చేయట్లేదో మీ అభిప్రాయాలను కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.